జై స్వరాజ్య టీవీకి స్వాగతం. హోలీ పండుగ వచ్చేసింది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హోలీ సంబరాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. హోలీ ప్రశస్తం ఏంటి? హోలీ ఎందుకు జరుపుకోవాలి? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ డౌట్స్‌కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనకు అందించేందుకు వీర ధర్మజ స్వామి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ. హరి ఓం. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు స్వామి? ఇప్పుడైతే బాగా ఉన్నాం. ఇంకా రాబోయే కాలంలో బాగా ఉండాలని అనుకుంటున్నాం. స్వామి, హోలీ పండుగ వచ్చింది. అసలు హోలీ అనగానే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఉదయాన్నే సింథటిక్ కలర్స్, చైనా కలర్స్, ఇవి రకరకాల కలర్స్ తీసుకొచ్చేసి చల్లటము, ఆడ తర్వాత కోడిగుడ్లు, టమాటాలు నెత్తి మీద కొట్టడము, ఇదంతా జరుగుతుంది. అసలు హోలీ అంటే ఏంది? ఎప్పుడు స్టార్ట్ అయింది? హోలీకి ముందు మనం కామదహనం అని కూడా చేస్తూ ఉంటాం. ఆ వివరాలను ఒకసారి చెప్పండి. ముఖ్యంగా మీరు అడిగినటువంటి హోలీ, కేలీ లేదా హోలీ సంబరాలు అంటే సత్యయుగం నాటి హోలీ వేరు, కలియుగం, త్రేతాయుగంలో హోలీ వేరు, ద్వాపర యుగంలో హోలీ వేరు, కలియుగంలో కేలీ వేరు. అంటే కేలీ అంటే కలియుగం ఆట యుగ యుగానికి మారుతుంది. ఎందుకంటే 2024లో ఉన్నది 2025లో లేదు. రేపు 26లో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కానీ అలాంటి ఆలోచనతో మార్పు చెందుతున్నటువంటి ఏకైక ఆగమవుతున్నటువంటి జాతి కేవలం సనాతన హిందువులే. వాళ్ళు మాత్రమే హోలీలు అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పండుగలు జరుపుకునేది కేవలం హిందువులే. జనవరి 1 జరుపుకుంటారు, డిసెంబర్ 25కు జరుపుకుంటారు, రేపు బక్రీద్ వస్తే బక్రీద్ జరుపుకుంటారు. అన్నిట్లలో వీళ్ళు ఉంటారు. కానీ వీళ్ళే ఇప్పుడు కొంచెం ఆగమైనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ ఈ 2025లో కనుక హోలీ పండుగను సనాతన హిందువులు అనేవాళ్ళు ఖచ్చితంగా ఆలోచన చేసేటువంటి ఒక సమయం ఆసనమైంది. ఏ పండుగ అయినా సరే ఒక సంవత్సరం పాటు వీళ్ళు హోలీ ఎలా జరుపుకోవాలి, శివరాత్రి నాడు ఎలా జరుపుకోవాలి, ఉగాది ఎలా జరుపుకోవాలి, సంక్రాంతి ఎలా జరుపుకోవాలి అనే దాని మీద వీళ్ళ కాన్సెప్ట్ కనుక అర్థమైతే ఈ హోలీతో మనం మొదలు పెడదాం. ఈ హోలీ రోజు ఏ విధంగా ఉండాలి? హోలీ పండుగను ఇప్పుడున్న జనరేషన్ యూత్ ఎట్లా జరుపుకోవాలని మీరు అనుకుంటారు? ఈరోజు 2025 హోలీ ఎలా జరగాలంటే మనని చూసి, మన యొక్క వేషధారణ, మనం చేసుకునే పండుగను చూసి పరమతాలు కూడా మనల్ని ఆశ్రయించి మనం ఇలా జరుపుకుంటే బాగుంటు అనే ఆలోచనతో చేయాలి. అట్లనే ఈర్ష్య కూడా పడేటట్టు చేయాలి. అంటే నీ వేషధారణ, నువ్వు రాముని వేషంలో ఉండాలి. ఆలోచన చేయండి. నీ వస్త్రధారణ నేను చూస్తే దేవతా రూపం కనబడాలి, నీ కలర్లో కూడా కనబడాలి. కానీ నీ వికృత వేషాలు కనబడితే చూశారు అనేటువంటి ఆలోచన తెప్పించుకోకుండా ఉండాలి ఇప్పటి యువత. మంచి ముఖ్యంగా రెండోది, మనం ఈ మధ్య పెళ్ళి లేనప్పుడు ముందు ఒక షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్లలో పెళ్ళికి ముందే విచ్చలవిడి వీడియోలు ఎలా చేస్తున్నారో అలా వీడియోలు కాకుండా ఇలా మన హోలీ అంటే ఇలా ఉంటుంది అని వాళ్ళు చూసి నేర్చుకొని వాళ్ళు కూడా ఆచరించే విధంగా యువత ముందుకు రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఏ యువత అయినా మన పండుగలన్నా, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నా, మన రాజకీయమైనా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం లేదు. కొన్ని జాతులు వాళ్ళు ఎవరంటే నెలకు ₹1,00,000 సంపాదించేవాళ్ళు, మాకు సమయం లేదనేవాళ్ళు, మాకు ఈ పండుగలతో ఈ దేశంతో ఈ సంస్కృతితో మనకు సంబంధం లేదు, కానీ మాకు డబ్బులే ముఖ్యం అని ఎక్కునే వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, రేపు మీరందరూ బయటికి వచ్చి మీ యొక్క కుటుంబాలలో మీ ఫ్రెండ్స్, మిత్రులు అందరితో కలిసి మాట్లాడండి. మన యొక్క అలజడిని కనీసం ఇప్పుడు మనము ఇంటర్నెట్ అంతర్జాలంలో ఉన్నాం. మీరేం చేస్తున్నారో మీ వీడియోల ద్వారా చూపించుకోండి. దూరం ఉన్నా కూడా వాళ్ళతో మీరు కనెక్ట్ కాండి, ఈ ఇతర దేశాలతో కనెక్ట్ కాండి. వాళ్ళతో మీకు ఒక ఆలోచన వస్తుంది. మీ పిల్లలకు కూడా ఇలా చేయాలని ఫస్ట్ మనము ఏదైనా ఒక కార్యక్రమం చేసే ముందు దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక మన పిల్లలకు ముందు అర్థమయ్యేటట్టు చెప్పండి, ఇట్లా చేయండి అని మనం చెప్తున్నాం. చాలా పండుగలలో మన యొక్క ప్రమాద నివారణ చెప్తుంటాం ప్రతిసారి. ఈ పండుగలో మన ప్రమాద నివారణ ఏమిటంటే కండుపోయేటువంటి కలర్లు వాడుకోకూడదు, ప్రాణాలు తీసేటువంటి కోడిగుడ్లను, ఆ భీతి వచ్చేటువంటి, పాపం వచ్చేటువంటి ఆ యొక్క ప్రాణస్థితి పోయేటట్టు ఉండదు. ఆట మధ్యలోనే ఆటగాన్ని చివరి వరకు ఆడ ఇచ్చేటటువంటి హోలీ ఉండాలి. కానీ వాడి మధ్యలో కళ్ళలో కలర్ పడ్డదనో, లేకపోతే వాడి శరీరంకు అలర్జీ లేచింది అనేటువంటి చైనా కలర్లు వాడడం వల్ల వాడు మధ్యలోనే డ్రాప్ అయిపోతే మరి నువ్వు ఆ పండుగ పూర్తిగా చేసుకోలేవు. కాబట్టి ఒక్కసారి దీనిపైన దృష్టి ఇప్పుడున్న యువత పెట్టాలి. తల్లిదండ్రులు కూడా దీని మీద అవగాహన కల్పించాలి. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈరోజు 4 సంవత్సరాల వాడికి కళ్ళద్దాలు వస్తున్నాయి. దానికి కారణం ఏమిటంటే ఒకటి అనారోగ్య లోపం అయితే ఇంకోటి ఇమ్యూనిటీ లోపం, తీసుకునే పదార్థాలు. ఇప్పుడు అది ఇంటర్నల్గా అయినప్పుడు ఎక్స్టర్నల్గా కూడా ఇటువంటి కలర్ వల్ల కూడా కొంతమంది కళ్ళు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి, చెవులు వినరాని సందర్భాలు ఉన్నాయి, సర్ది జ్వరాలు వచ్చిన సందర్భాలు, కొంచెం చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు గతంలో. ఈ పండుగలో హిందూ అనేవాడు, సనాతన ధర్మం పాటించేవాడు ఎవడు కూడా ఈ పండుగ ద్వారా, ఈ పండుగలో పోతే మా పిల్లలకు హాని జరుగుతుందని కొంతమంది దూరం అవుతున్నటువంటి సందర్భాలు. ఎందుకు అవుతున్నారంటే పుట్టేదే ఒక్కడో ఇద్దరో పుడుతున్నారు, అందులో సగం రోగాలతో పుడుతున్నారు. వాడు ఈ హోలీ పండుగ రోజు ఏమైందనుకో, ఏమైంది అని వాళ్ళ ఇంటికి వెళ్ళి బయటికి రాణిస్తలేరు. కొంతమంది బయలుదేరుకోళ్ళలాగా బతికే పరిస్థితి వచ్చింది. అది మన దానిలో భయపడేటువంటి స్థితి చేసేటువంటి, భయప్రాంతాలకు గురి చేసేటువంటి పండుగలను
అటువంటి యొక్క అనవసరమైన వస్తువులను అటువంటి కలర్లని వాడకూడదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ రేపు మీరు పుట్టు పంచెల నాడు మీ పిల్లలకి పంచెలు ఎట్లా కడతారో, మీరు మీరు జాతరకి వెళ్ళి వేములవాడ జాతరకి వెళ్ళి గుడ్డు కూడా ఇచ్చినప్పుడు ఎట్లా నామాలు పెట్టి దేవుడికి వస్తారో, స్నానం చేసి వస్తారో, అలా మీ యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఈరోజు ఫోటోలు రేపు వచ్చేటివన్నీ అలానే ఉండాలి. నిజంగా చెప్పాలంటే నాలాగా వేషధారణ వేసుకొని వస్తే అసలు హిందూ ధర్మంలో ఇంతమంది ఈ యొక్క ధర్మానికి కట్టుబడి ఉన్నారని ఆలోచన చేస్తుంది. ఇతర మతాలన్నీ పాయింట్ షర్ట్ వేస్తున్నారు, మన వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. నేనేమంటున్నా, మనకు సాంప్రదాయం ఉంది. కేవలం పెళ్ళైనప్పుడు మాత్రమే పాయింట్ టోపీ పెట్టుకొని అది చేస్తున్నారు, సింహాసనం మీద కూర్చున్నారు. తర్వాత అంతా మళ్ళీ పకీరేషమే. ఈ ఏషియాలు తక్కువ చేయాలి. 75% కాదు, 99% తక్కువ చేస్తే మన సాంప్రదాయ వస్త్రాలకు అమ్మేవాడికి విలువ పెరుగుతుంది. మనం అలాంటి ప్రయత్నం చేయాలి. ఆడపిల్లలు కూడా ఎక్కడైనా ఆలోచన చేసుకోండి. ఎందుకంటే హోలీ పండుగ నాడు చేసే కలర్ల వల్ల, వాళ్ళ మీద పడి నీళ్ళ వల్ల వాళ్ళ యొక్క శరీరాకృతి ఎక్స్పోజ్ అవుతుంది. అదే శారీ సీర వల్ల ఏమైందంటే తడిసినా కూడా ఒక పొర కాకపోతే ఇంకొక పొర నీ యొక్క మానాన్ని, నీ యొక్క శరీరాన్ని కప్పిపోస్తుంది. కాబట్టి 1కి 2 యొక్క వస్త్రధారణలో ఉండాలి. అది చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ కూడా హోలీ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏ పండుగ అయినా మన సంస్కృతి పట్ల అవగాహన కలిగినటువంటి పండుగల్ని మీరు చేయాలి. చేయకపోతే మీకు చేయించే రోజులు కూడా త్వరలో ఇతర మతాలు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై శ్రీరామ్, జై గురుదేవ్, హరహర మహాదేవ, జై గోమాత, జై భారత్. ఎస్ స్వామీజీ, హోలీ పండుగకు సంబంధించి చాలా మనకందరికీ తెలియని విషయాలు చెప్పారు. అదేవిధంగా హోలీని సనాతన ధర్మ పద్ధతుల్లో మంచి వేషధారణతో, మంచి న్యాచురల్ కలర్స్తో చేసుకోవాలి. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలి. పిచ్చి పనులు ఏవి చేయకండి, కోడిగుడ్లు ఇవన్నీ పెట్టకండి అని చెప్తున్నారు. హోలీ రోజు మనం చూస్తూ ఉంటాం కొన్ని హాస్పిటల్స్లలో, ఐ హాస్పిటల్స్లలో ప్రత్యేకంగా బెడ్స్, కొంతమంది డాక్టర్స్ని కూడా ఎక్స్ట్రా పెట్టి ఉంచుతారు. ఎందుకంటే ఈ కలర్స్ వాడడం వల్ల కంటికి ఏదైనా ఇబ్బందులు జరిగితే, సో అలాంటివి ఏవి జరగకుండా ఒక మంచి పద్ధతిలో ఇది జరుపుకోవాలని చెప్పి మంచి సూచన చేశారు. థ్యాంక్ యూ సో మచ్. హరి ఓం. ఇది ఇవాల్టి చర్చ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ.